శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఫిబ్రవరి 5వ తారీఖున సుమారు రాత్రి 10 గంటలకి ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి మారబోతున్నటువంటి కుజగ్రహ ప్రభావం కన్యా రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. అంటే కుజుడికి మకర రాశి ఉచ్చ రాశి, అంటే మిగతా 12 రాశుల కన్నా కుజుడు మకర రాశిలో అత్యంత బలవంతుడై ఉంటాడు. ఇది కన్యా రాశి వారికి పంచమ స్థానం. అయితే శుభగ్రహాలకి కోణస్థానం, పాపగ్రహాలకి కోణస్థానం అంత అనుకూలమైనటువంటి స్థానం కాదు. అయినప్పుడు కూడా కుజుడు అత్యంత బలవంతుడై పంచమ స్థానంలో ఉండడం వల్ల జాతకుని యొక్క ప్రతిభకి, అతనిలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు ఈ సమయంలో రావడం జరుగుతుంది. అలాగే ఇది క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి అత్యంత అనుకూలమైనటువంటి స్థితి. అంటే కుజుడు ఈ రాశి వారికి తృతీయ అష్టమాధిపతి. ఒక విధంగా రెండు కూడా 3వ స్థానం అలాగే 8వ స్థానం అన్నది ఒక విధంగా పాప ఫలితాన్ని ఇచ్చే స్థానాలు అంటారు. 3వ స్థానం ప్రమాదాలకి, అష్టమ స్థానం ఆయుష్కి కారణం అవుతూ ఉంటుంది. అయితే మరి అష్టమంలో ప్రస్తుతం గురుస్థితి కాబట్టి మరి అలాగే ఏం కంగారు పడి ఆయుష్ కోసం ఏం అనుకోకూడదు. అంటే కారకత్వాల గురించి చెప్పినప్పుడు ఈ రాశి వారికి కుజుడు అంత శుభగ్రహం కాదు, పాప ఫలితాన్ని ఇచ్చే గ్రహం అవుతూ ఉంటాడు. సో ఏదైనా జన్మశాస్త్ర ప్రకారం జాతకంలో విశ్లేషణ కొరకు వీళ్ళు పాపులని వీళ్ళు శుభులని, ఈ దశ అనుకూలిస్తుంది ఈ దశ అనుకూలించదని ఏదో ప్రెడిక్టివ్ ఫలితాల కోసం చెప్పడంగా అలా విభజించారే తప్ప వాస్తవానికి ఏ గ్రహం కూడా చెడ్డ గ్రహం కాదు, ఏ గ్రహం కూడా సంపూర్ణంగా శుభ ఫలితాలు కూడా ఇవ్వదు. జాతకంలో ఉన్నటువంటి జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహం యొక్క స్థితి, ఆ గ్రహం యొక్క షడ్బలాలు, వీటిని బట్టి ఆ గ్రహం మంచి ఫలితమా చెడ్డ ఫలితమా అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఉదాహరణకి ఒక స్త్రీ జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే అంత సమర్థవంతుడైనటువంటి భర్త రావడం జరుగుతుంది. అలాగే మగవాడి జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే జాతకుడు అంత సమర్థవంతంగా తన యొక్క క్యారెక్టర్ని, అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాలు, నాయకత్వ లక్షణాలు, అంటే వాస్తవానికి ఒక మగవాడు అనిపించుకోవాలంటే కుజుని యొక్క బలం తప్పనిసరిగా ఉండాలి. అదే వాడి జన్మజాతకంలో కుజుడు బలహీన పడితే ప్రతి విషయానికి కూడా ఇతరుల మీద ఆధారపడడం, కేవలం వైద్యశాలకి వెళ్ళాలన్నా ఒక ఇంజెక్షన్ చేయించుకోవాలన్నా భయపడిపోతుంటాడు. చిన్న రక్తాన్ని చూడగానే కళ్ళు తిరిగి పడిపోతుంటాడు. సో వాడికి కుజుడు బలహీనంగా ఉన్నాడన్నమాట. వాడి జీవితంలో సంపాదించడం లేడు, సంపాదించిన భార్యను పోషించుకోలేడు, చాలా సందర్భాల్లో పెళ్ళి కూడా అవ్వదు, ఒక ఇల్లు కట్టుకోవడం కానీ, ఒక స్థిరత్వం ఏర్పడడం కానీ, ఒక వ్యక్తిగా నిలబడలేకపోతుంటాడు. కుజుడు బలహీనమైనప్పుడు వాడు ఎందుకు పనికిరాని వ్యక్తిగా కేవలం తినడానికి తప్ప దేనికి పనిచేయడు. ఆ తిన్నది కూడా జాగ్రత్తగా ఆగాలంటే కుజుడు బలం తప్పనిసరి. అదే కుజుడు బలవంతుడై సమర్థవంతమైనటువంటి స్థానంలో, ఏ దశమ స్థానంలోనో మరి కేంద్ర కోణాల్లోనో ఉన్నప్పుడు వాడు అట్టడుగు స్థాయిలో ఏమాత్రం చదువు లేకపోయినా ఒక దినసరి కూలీగా జీవితాన్ని ప్రారంభించి అత్యున్నత స్థాయికి దాకా మరి ఇంచుమించుగా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి మన రాజకీయ రంగంలో ప్రధానమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు కేవలం ఈ కుజ బలం వల్లే సాధారణ స్థాయి నుంచి అంత ఉన్నత స్థాయికి వెదగడం జరిగింది. అందుకని జాతకంలో కుజబలం ఉన్నవాడికి, అంటే పూర్వకాలంలో ఒకానొక సందర్భంలో ఈ రాజులు వాళ్ళ అమ్మాయిలకి సరైనటువంటి పెళ్లి సంబంధం అన్వేషించే సమయంలో వారి యొక్క జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉన్నాడు అన్న విషయాన్ని చూసి మాత్రమే ఆ అబ్బాయితో, అంటే వాళ్ళు క్షత్రియులు కదా, క్షత్రియులకి కుజుడు బలం తప్పనిసరిగా ఉండాలి. కుజుడు బలంగా ఉంటే
ఖచ్చితంగా వాడి జీవితంలో ఎక్కడ తన సామర్థ్యంతో రాజ్యాలను సాధించి విజయవంతంగా రాజుగా మారడం జరుగుతూ ఉంటుంది. సో అందువలన కుజబలం తప్పనిసరిగా జన్మజాతకంలో ఉండాలి. మరి కన్యా రాశి కదండి, మా కుజుడు పాపగ్రహం కదా, మరి పుట్టినప్పుడు బలహీనంగా ఉంటే మంచిది అనుకుంటే మాత్రం అది పొరపాటు. అన్ని గ్రహాలు కూడా సమాన బలాన్ని కలిగి ఉండాలి. మరి కుజుడు ప్రస్తుతం ఈ జాతకుడికి పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి పంచమంలో ఉన్నటువంటి కుజుడు 11వ స్థానాన్ని వీక్షిస్తాడు. సో ఈ కారణం వల్ల మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యంతో అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్ ద్వారా మీకు గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే మీ సామర్థ్యానికి తగిన ప్రతిఫలం రావడం జరుగుతుంది. చాలా కాలంగా మీరు ఉద్యోగంలో అభివృద్ధి లేకుండా అదే జీతంతో ఎదుగు పొదుగు లేకుండా పనిచేస్తుంటే ఈ సమయంలో ధైర్యంగా మీరు పోరాడి మీ యొక్క అభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తే అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది. సో ఏదైనా మరి జాతకంలో కుజుడు బలం తప్పనిసరి. మరి కన్యా రాశి వారికి కుజుడు పంచమ స్థానంలో అత్యంత బలవంతుడై ఉన్నాడు కాబట్టి మరి ఈ సమయంలో జాతకుడు భూముల మీద స్థిరాస్తుల మీద ఆదాయం లభిస్తుంది. అన్నదమ్ముల దగ్గర నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. అలాగే మీ సంతానం మీకన్నా గొప్పవారై సంతానానికైనా ఉద్యోగాలు రావాల్సి ఉన్నా వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాల్సి ఉన్నా మరి ఈ సమయంలో ఈ ప్రయత్నం ద్వారా మరి కుజుడు పంచమ స్థానంలో ఉన్నంతసేపు ఖచ్చితంగా మీ సంతానం యొక్క అభివృద్ధి కూడా మీకు రావడం జరుగుతుంది. సో ఏదైనా మరి కన్యా రాశి వారికి కుజుడు యొక్క పూర్తి బలం చేకూరాలంటే మరి ఏదైనా ఒక మంగళవారం రోజు ఎవరికన్నా కందులు దానం చేయడం కానీ ఏదన్నా గోశాలలో కందులు డొనేట్ చేయడం వల్ల కానీ లేదంటే హనుమాన్ చాలీసా పారాయణ వల్ల ఖచ్చితంగా కుజుడు మీకు అనుకూలంగా మారడం జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా కన్యా రాశి వారికి కుజుడు తప్పనిసరిగా బలవంతుడై ఉండాలి. ఉంటేనే వీళ్ళ జీవితంలో వాళ్ళు పుట్టిన స్థాయి కన్నా ఉన్న స్థాయికి వెళ్ళి అనుకున్న విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికాలు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి. అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే ఏదో ఓం నమో నారాయణయో ఓం శివాయ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే ఓ 10 జతల చెప్పులు ఉంటాయి. ఏదో కొత్తవి కొంటుంటారు, పాత ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడేయండి. ఏదో 1-2 చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో
వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట. అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట. జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటాం ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మి కారణాలు అన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేడబడి ఈ విధంగా భోజనం చేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోజనం చేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.